మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరచి నాతో కలిసి ఈ వాక్యాన్ని చదువుచున్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వాక్యం. మార్కు 14:36. దయచేసి ప్రార్థన పూర్వకంగా మీరు ఉన్న స్థలాల్లో పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ వాక్యాన్ని నాతో కలిపి చదవాలని మరి ప్రభువారి పేరట కోరుతూ ఉన్నాను. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. తిరిగి చదువుతున్నానండి, గమనించండి. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కాము అనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, రక్షకుడా, విమోచకుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, కృపామయుడా, దయామయుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలచే పొగడబడుచున్న ఆ మహిమను వదిలి పాపినైన నన్ను ప్రేమించి నా కొరకు నాయన మరి ఈ లోకమునకు వచ్చి ఎంతో శ్రమలు అనుభవించి నా పాప భారమును మీరు సిలువలో మోసి, ఓ తండ్రి, నాకు నిత్య జీవం ఇవ్వటానికి మీ జీవమును మీరు సిలువలో పెట్టారు. మీరు కార్చిన రక్తము ద్వారా నా పాపములు కడిగి పవిత్రపరిచారు. ప్రభా, నేను దానికి ఎంత మాత్రం అర్హున్నే కాదు. దాని మరి అన్యుడును, దేవుని లేని వాణ్ణి. ఓ ప్రభా, మరి అయినను మీరు నన్ను ప్రేమించారే. మీ ప్రేమకు ముందు ప్రభా నేను ఏపాటి వాడినయ్యా. ఈ యొక్క సింహాసనం ముందు ప్రణమిలుచూ ఉన్నాను ప్రభా. మరి ఈ వాక్య పరిచర్య నేటి దినం ప్రభా, మరి మీ యొక్క సంఘము పెద్దల ద్వారా ప్రేరేపింపబడి ఆత్మదేవుడు నాకు అప్పచెప్పిన ఈ పనిలో నైనా మరి మీ యొక్క సహాయం కోరుతూ ఉన్నాను. మనుషుని సహాయం వద్దు, సిలువ చాటు నన్ను మరుగు చేయండి ప్రభా. మరి పరిశుద్ధాత్మ దేవుడు మా అందరి హృదయాలతో మాట్లాడి ప్రభా, మరి ఈ వాక్యం యొక్క అర్థమును మాకు మీరు విప్పి చెప్పమని కోరుతూ ఈ ప్రార్థన నా ప్రభువును నా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువు పరిచర్య కాలములో ఎప్పుడు ప్రభు ప్రార్థన చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనం కూడా ఈ యొక్క డిసైపుల్ ఫెలోషిప్ని ప్రతి దినము ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. అందుకై ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన మనుషునికి ఎంత అవసరమో అనే కార్యమును ప్రభువు తానే చేసి చూపించి ఈ యొక్క లోకము నుంచి వెడలి వెళ్ళిపోయి ప్రస్తుతం కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా మన నిమిత్తం ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు ప్రార్థన చేయుట ఒక వాడుకగా ఉన్నట్లు లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 36
9వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి, ప్రార్థన చేయటం క్రైస్తవ జీవితంలో మన అందరికీ అది ఒక వాడుకగా ఉండాలి. ఉదయం లేచిన వెంటనే ప్రార్థన, మరి ప్రతి పని చేయటానికి ముందు ప్రార్థన, భోజనము భుజించటానికి ముందు ప్రార్థన, ప్రయాణానికి ముందు ప్రార్థన, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. అది ఒక వాడుకగా ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఉంచాడు. ప్రభు 2 విషయాలు వాడుకగా ఉంచుకున్నాడు. ఏమిటి అంటే, ఒకటి ప్రార్థన, రెండవది లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం. లూకా 4:16. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ప్రభు ఇంటికి అంటే సమాజ మందిరము, ఆ స్థలములో దేవుని గూర్చి వాక్యం చదవబడుతూ ఉంది, అక్కడ ఉపదేశం చేయబడుతూ ఉంది. నేటి కాలంలో అయితే సంఘము అంటూ ఉన్నాం. ఆ సంఘమునకు వెళ్ళుట విశ్రాంతి దినం అయితే, ఆయన ఈరోజు విశ్రాంతి దినం, నేను దేవుని మందిరంలో కనపడాలి. అదే విధముగా ఈరోజు ఉదయం లేచిన మొదలుకొని తిరిగి నేను నా పడకకు చేరు వరకు నా ప్రతి అవసరత నిమిత్తము ప్రభువుకి నేను ప్రార్థన చేయాలి. ఈ 2 ప్రభు వాడుకగా ఉంచుకున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక విశ్రాంతి దినము మాత్రం వెళ్ళి బోధించటం కాదు, మిగిలిన రోజులు అన్ని రోజుల్లో కూడా ఆయన దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటిస్తూ వెళుతూ ఉన్నట్లు చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసినట్లు చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి 14:23లో చూడగలం. పగలంతా ఆయనకి పరిచర్య ఉంటుంది కనుక ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే వెళ్ళి ప్రార్థన చేసినట్లు మార్కు సువార్త 1:35లో చూడగలం. ఆయన చుట్టూ అనేక మంది జనులు విస్తరించి వచ్చినప్పుడు ఆయన వారందరి కొరకు ప్రార్థన చేసినట్లు లూకా 5:16లో చూడగలం. అపోస్తులుగా కొంతమందిని ఎన్నుకోవాలి, అనేక మంది శిష్యులు ఉన్నారు, వారిలో అపోస్తులుగా 12 మందిని ఎన్నుకోవాలి. దానికి ముందు ఆయన ప్రార్థన చేశాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. శిష్యులను నేనెవరని అనుకుంటున్నారు అని శిష్యులను అడగటానికి ముందు కూడా ఆయన ప్రార్థన చేసి ఆ మాట అడిగాడు. రూపాంతరం కొండ యొద్ద ఆయన ప్రార్థన చేసినట్లు చూస్తాం. సిలువకు వెళ్లే ముందు ఈ లూకా 22:39లో సిలువకు వెళ్ళటానికి ముందు ఆయన గెత్సెమనెలో ప్రార్థన చేశాడు. చివరగా సిలువలో ప్రభు ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. పరిశుద్ధుడు పరిపూర్ణుడైన ప్రభువే అంతగా ప్రార్థన చేస్తే మనం ఇంకెంతగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి కదా. పరిచర్య, ఆత్మీయ క్షేమ రహస్యం, ప్రార్థన అయినా మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం. ప్రభువు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన ద్వారా మనం ఎందుకు ప్రార్థించాలో, ప్రార్థించుట ద్వారా మనము పొందుకునే ప్రయోజనాలు లేక మేలులు, లాభాలు ఏమిటో నేడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. నేడు అంశం ఏమిటంటే, ప్రార్థన ద్వారా మనము పొందుకునే ప్రయోజనములు లేక మేలులు. ఈ వాక్య భాగం నేటి దినము నేను చదువుతూ ఉండగా ప్రభు నా హృదయంలో ఆ యొక్క క్రియ
కార్యం జరిగింది. ఈ వాక్యంలో నుంచి నేనేం చెప్పాలి ప్రభువా? ఇది మామూలుగా అందరూ మరి ఈస్టర్ కాలంలో చదువుతూ ఉంటారు. మరి ఈ వాక్యంలో నుంచి నాకు ఏమి నేర్పిస్తున్నారు? మరి మాకేమి నేర్పిస్తున్నారని ప్రభువుని నేను అడిగినప్పుడు, మొట్టమొదటగా ప్రార్థనలో సహవాసం కనబడుతూ ఉంది. మొదటి మెట్టు ప్రార్థనలో సహవాసం కనబడుతూ ఉంది. నాయన, తండ్రి అని సంబోధించినట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది దేవునితో సహవాసం కలిగి ఉండటకు గొప్ప సాధనం. మనకిష్టమైన వారితో సమయాన్ని వెచ్చించటానికి, సంభాషించటానికి ఎంత మాత్రం వెనుకాడం కదా. ప్రభు తండ్రితో మాట్లాడటానికి ఎంతగా ఇష్టపడేవారో ఆయన ప్రార్థన జీవితము ద్వారా నేర్చుకోగలం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. తండ్రితో సహవాసం చేయటానికి లేక మాట్లాడటానికి ఆయన ఎంత ఆతృత కలిగి, ఆసక్తి కలిగి మరి తండ్రిని కలుసుకోవటానికి, ఆయనతో గడపటానికి ఎంత ఉదయం వెళ్ళాడో చూడండి. అదేవిధంగా లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు సమయం ఎక్కడుంది? ఎప్పుడు నిద్రపోతాడు? రాత్రి ప్రార్థన చేశాడు. తెచ్చుకొని ఉండొచ్చు. మరల ఉదయం చీకటి ఇంకా అనగా అవసరం మాత్రమే ప్రార్థన అనగా అవసరం కొరకు వేడుకుంటూ దుఃఖమును తండ్రితో పంచుకొనుటకు ప్రార్థించేవారు అని చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనము. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఆ గడియలో యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన సంతోషంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించాడు. ఆనందించినప్పుడు కూడా ప్రార్థన చేశాడు. మనం ఏమనుకుంటున్నాం? మన అవసరతల నిమిత్తం మాత్రం ప్రార్థించాలి అని అనుకుంటూ ఉన్నాం. కనుక ప్రార్థన అనేది మనిషిని జీవితంలో ఎంత అవసరమో, ఆనందంగా ఉన్నప్పుడు ప్రార్థించాడు, మరి అవసరతలో ఉన్నప్పుడు కూడా ప్రార్థించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనము. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ప్రభువు ఆనందంగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, మరి అవసరతలు ఉన్నప్పుడు కూడా
ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. మనం ప్రార్థించలేకపోతున్నామంటే తండ్రితో సహవాసమును కలిగి ఉండే అమూల్యమైన గడియలను కోల్పోతూ ఉన్నాం. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతూ ఉంది. దేవుడు మనకు తండ్రి. ప్రార్థన అనేది తండ్రితో సంభాషించే సమయం. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన మన తండ్రి అయిన దేవునితో మనము సంభాషించే సమయం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ యొక్క ఫెలోషిప్కి వస్తూ ఉన్నాం. ఫెలోషిప్లో ప్రార్థన విజ్ఞాపనలు చెప్పబడుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం? తండ్రితో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులైంది? తండ్రితో ప్రార్థన అంటే తండ్రితో సంభాషించటం. ఆయన ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉంటూ ఆయనతో మాట్లాడకుండా, సంభాషించకుండా వెళ్ళిపోయిన రోజులెన్ని? ఒక కార్యం ఏమిటి అంటే, ఇంకెవరైనా ఉన్నారా ప్రార్థన చేయటానికి? సమయం గడపొద్దు, ప్రార్థన చేయండి బతిమలాడుతూ ఉంటే మనం నోరే విప్పం. ఆ చెప్పబడే సహోదరుని కొరకు ఇంకెవరినో తృప్తిపరచడానికి మనం ప్రార్థన చేయటానికి ఇక్కడికి రాలేదండి. మన తండ్రితో మనం సంభాషించడానికి వచ్చాం. ఆ తండ్రితో మనం సంభాషించకుండా, మాట్లాడకుండా వెళ్ళిపోయిన రోజులెన్ని? ఒక్క నిమిషం పరిశీలించుకుందాం అందరం. రాను రాను మనం తగ్గిపోతూ ఉన్నాం సంభాషించటం ప్రభుతో. ఒకసారి మా సిస్టర్ని అడిగాను, ఏమ్మా ప్రార్థన చేయకూడదా అంటే ఆమె నాకు ఒక లోపం చెప్పింది. ముందు మాకు పేర్లు చెప్పేవాళ్ళు, ఆ పేర్లు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు డిస్ప్లే పెట్టారు, అక్షరాలు చాలా చీమల్లా కనపడతా ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నేను ఒక్కొక్క అక్షరాన్ని కలిపి చదువుకోవాలా? అది సరిగా నాకు తెలియదు కనుక నేను ఇప్పుడు ప్రార్థన చేయటం లేదు. కనుక ప్రియులారా, దేవుని స్థలమునకు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ప్రార్థన చేయటం ఎంత అవసరమో, ప్రభువుతో సంభాషించటం, తండ్రితో సంభాషించటం ఎంత అవసరమో, సహవాసం కలిగి ఉండటం ఎంత అవసరమో మనం నేడు తెలుసుకోవాల్సి ఉంది. కనుకనే కుమారుడైన క్రీస్తు తన ప్రార్థనలో నాయనా, తండ్రి అని సహవాసంలో ప్రార్థన సహవాసం కలిగి ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. మనకు కూడా చెప్పబడింది. మరి పౌలు గారు రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాం. ప్రభువు ఎలా ప్రార్థన చేశాడు? నాయన తండ్రి మన హృదయంలో పెట్టాడు. నాకు ప్రార్థన చేయటానికి రాదండి, సరి అయిన మాటలతో నేను చేయలేను. మీరు ప్రారంభిస్తే చాలు, మీలో ఉన్న ఆత్మ ఆ ప్రార్థనని కొనసాగిస్తూ ఉంటుంది. 8వ అధ్యాయము 26, 27 చదివినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తూ ఉన్నాడంట. ఎలయనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తిము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నట్లయితే మనకు వాంచుంది ప్రార్థన చేయాలని, కానీ చేయలేకపోతున్నాను, సరి అయిన మాటలు రానంటున్నాయి, ఏమనుకుంటారో అని బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని కొనసాగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు అని రోమా పత్రిక 8వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం.
మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. నీ హృదయం ఏమిటో ఆయనకి తెలుసు. నువ్వు ప్రార్థన చేయాలి అని వాంఛ కలిగి ఉన్నావా, లేక ఏదో ఊడిక్కు వచ్చాను వెళ్ళిపోతున్నాను అని వస్తున్నావా? ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక నా యొక్క చిన్న మనవి, ఈ యొక్క డిసైపుల్ ఫెలోషిప్ మీటింగ్స్ కి మరి జరిపిస్తున్న సహోదరులకు డిస్ప్లేలో పెడుతూ ఉన్నారు, కానీ ఆ 4 పేర్లు 1 నుంచి 6 ప్రార్థన చేయండి అని చెప్పడానికి బదులు 6 పేర్లు మీరు చదవండి. చదివినట్లయితే మేము వింటాం. విని ప్రార్థన చేయగలిగిన వాళ్ళు చేస్తారు, చూసి ప్రార్థన చేయగలిగిన వారు కూడా చేస్తారు. కాబట్టి దేవునింటికి వచ్చి దయచేసి సహవాసము, తండ్రితో సహవాసం చేయకుండా ఎవరు వెళ్ళకూడదు. ఈ రోజు మనం ఎంతమంది ఉన్నామో మరి యొక్క డిసైపుల్ ఫెలోషిప్ లో అంతమందిని కూడా క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. రెండవదిగా, ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది, విశ్వాసాన్ని అధికపరుస్తుంది అని చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థనలో నాయనా తండ్రి అని చెప్పి నీకు సమస్తము సాధ్యము అన్నాడు. దేవుని ఎడల నమ్మకం లేకుండా ప్రార్థన చేయలేం. అలానే ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుణ్ణి నమ్మే విషయంలో ఎదుగుతాము. మన ప్రార్థనకి ప్రభువు సమాధానం ఇస్తూ ఉంటాడు. మన ప్రార్థనకి ప్రభువు సమాధానం ఇవ్వలేదని ఎప్పుడు చెప్పలేం. ఎందుకంటే ఒకటి సరేని అంటాడు, లేకపోతే కాదు అంటాడు, ఈ 2 కాకపోతే వేచియుండు అంటాడు. మనం ఏమనుకుంటున్నాం, నేను ప్రార్థన చేస్తే జరిగితేనే అది ప్రభువు నాకు సమాధానం ఇచ్చాడు, లేకపోతే నాకు ప్రభు సమాధానం ఇవ్వలేదు అనే స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని నమ్మే విషయంలో మనం ఎదగాలి అంటే ప్రార్థన చేయాలి. విశ్వాసముతో, విశ్వాసం యొక్క ఎదుగుదల కొరకే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన జీవితంలో ప్రభు జరిగిస్తున్న కార్యమును నమ్మడం అనేది చాలా గొప్ప స్థాయి. ఉదాహరణకి చెప్పాలి అంటే దానియేలు పుస్తకము 3వ అధ్యాయము 16-17. దానియేలు 3వ అధ్యాయము 16-17. షద్రక్, మేషాకును, అబేద్నెగోయును రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను. చూడండి వాళ్ళు ఎటువంటి నమ్మకంతో ఉన్నారో. ప్రభువు ప్రార్థన చేసి ఉంటారు. ఒకవేళ ప్రభు విడిపించలేదు, అనారోగ్యంగా ఉన్నాను, నాకు అనారోగ్యం అలానే ఉంది, కుదుట పడలేదు అనుకోండి, అంటే ప్రభువుని ప్రార్థన చేయటం వదిలేయటమేనా? అది తప్పనిసరిగా ఎప్పుడు అటువంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ప్రభువు యొక్క చిత్తం ఏమిటో మన జీవితంలో బయలుపడాలి. మన విశ్వాసం ఏమిటో ప్రభువు కూడా కొన్నిసార్లు ఇతను విశ్వాసంలో ఉంటాడా, విశ్వాసంతో ఇంకా ప్రార్థన చేస్తాడా, లేక విశ్వాసం నుంచి తొలగిపోతాడా, లేక అన్యదేవతల వరకు, లేక కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా కొరకి అంటారు. ప్రార్థన చేస్తూ ఉంటాం, తెల్లవారి లోపల ఎక్కడో ఒక చోటకి వెళ్ళి అంతరం కడితే బాగవుతుందని చెప్తారు. అక్కడికి వెళ్ళి అంతరం కట్టించుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ నమ్మకం ఎలా ఉంటుందంటే, ఆ సాయిబు నాకు అంతరం కట్టాడు అందువల్ల నాకు బాగైంది అనే నమ్మకం హృదయంలో ఉంటుంది. కానీ మొలతాడికి ఆ యొక్క అంతరం కట్టుకుని లోపలికి వచ్చి కూర్చొని మళ్ళీ ప్రభువును స్తుతించి ప్రార్థించి పాస్టర్ గారిని గణపరుస్తూ చెప్తూ ఉంటాం. ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకే కొన్నిసార్లు మనకి ఆలస్యం కావచ్చు.
వాళ్ళు వెనకాడలేదు, అగ్నిగుండంలో వెళ్ళటానికి వాళ్ళు వెనకాడలేదు, కానీ నమ్మకం ఉంచారు. ఏమిటి? నా ప్రభు నన్ను విడిపిస్తాడు. ఇది ప్రార్థనలో ఒక భాగం. కొండపై ప్రసంగం చేసిన ప్రభువు ప్రభు యొద్దకు ఒక కుష్ఠరోగి వచ్చాడు. బాగు చేయటం, బాగు చేయకపోవటం నీ ఇష్టమేనని నమ్మాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వానికి కుష్ఠరోగము శుద్ధి ఆయను. మరి ఏమైనా చేయగల దేవుడు నమ్మాలి మనం. ఆయన ఏమైనా చేయగలడు, కానీ ఆయన ఇష్టానికి మనం వదిలిపెట్టాలి. ప్రభు నా జీవితంలో ఏం చేసినా పర్వాలేదు అని నమ్మటమే. ప్రభు, తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు, నేను ఎరుగుదును అని కూడా పలికాడు. యోహాను సువార్త 11:41-42 లాజరు యొక్క సమాధి వద్ద ఆయన ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన చాలా పొడిగింపుగా ఉంటది, విస్తారమైన మాటలతో. దానికి మనకి గదులు ఉన్నాయి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు మీరు ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఇటువంటి కూడికలకు వచ్చినప్పుడు మిగతా వారికి సమయం ఇవ్వాలి అనే దాని కొరకు క్లుప్తంగా కూడా మనం ప్రార్థన చేయగలిగి నేర్చుకోవాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివి అని చుట్టూ నిలుచున్న జనసమూహం నమ్ముటకు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పితిని అనను. అక్కడ ప్రార్థన ఎంత క్లుప్తంగా చేశాడో చూడండి ప్రభు. మనకి ప్రార్థన చేయటం ఆ విధంగా క్లుప్తంగా చేయటానికి నేర్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8. మత్తయి సువార్త 6వ అధ్యాయము 7-8. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకడి. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం ప్రార్థన క్లుప్తంగా చేయటానికి కూడా నేర్చుకోవాలి. విస్తారంగా ప్రార్థన చేయాలి, హృదయం కుమ్మరించి ప్రార్థన చేయాలి. నిజమే, ఇతరులకి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఉండాలి. అప్పుడు అలా నా హృదయం కుమ్మరించి ప్రభు సన్నిధిలో ఏడ్చి నేను ప్రార్థన చేసుకోవాలి అంటే నేను నా గదిలోకి వెళ్ళి నేను తలుపేసుకుని ఎన్ని గంటల సేపైనా నేను ప్రార్థన చేసుకోవచ్చు. రహస్యం ఉన్న నా తండ్రి నన్ను చూస్తూ ఉంటాడు. అయితే అందరిలోకి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు చాలా క్లుప్తంగా చేయగలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. ఏమిటి అంటే, ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ ఇప్పుడు కాసేపటికో వెళ్ళిపోతాడు, మరణిస్తాడు అని డాక్టర్ గారు చెప్పిన వెంటనే ఆ కుటుంబస్తులు అడిగారంట, అయ్యా మరి చివరి గడియల్లో ఉన్నాడు, మా పాస్టర్ గారిని పిలిచి మేము ప్రార్థన చేయించుకోవచ్చా అని అడిగాడంట. సరేనన్నారంట డాక్టర్ గారు. ఆ తర్వాత ఆ పాస్టర్ గారిని పిలిపించారు. పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి ఆయన ప్రార్థన మొదలేశాడు. ప్రార్థన మొదలేస్తూ, పరలోకం తండ్రి, మరి ఇదేలాగా అనారోగ్యంలో ఉన్నారో వారి అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఐరోపా ఖండంలో ఉన్న దేశాల కొరకు, అక్కడున్న ఆసుపత్రుల కొరకు, అక్కడున్న రోగుల కొరకు, అక్కడున్న దేశాలని పేరు పేరు చెబుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత నార్త్ అమెరికాకు వచ్చాడు. నార్త్ అమెరికాలో ఉండే దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడున్న రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత సౌత్ అమెరికాకు వచ్చాడు. అక్కడున్న దేశాల కొరకు, ఆసుపత్రుల కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కుటుంబస్తులు అనుకుంటున్నారంట, ఈయన తర్వాత ఆస్ట్రేలియా వెళ్తాడు, అక్కడున్న వారి కొరకు ప్రార్థన చేస్తాడు, మరి ఆసియా ఖండానికి ఎప్పుడు వస్తాడు, ఆసియా ఖండంలో ఇండియాకి ఎప్పుడు వస్తాడు, ఇండియాకి వస్తే ఈ పట్టణానికి ఎప్పుడు వస్తాడు,
ఈ పట్టణానికి వచ్చి ఈ రోగి కొరకు ఈ ఆసుపత్రికి ఎప్పుడు వస్తాడు, ఈ ఆసుపత్రిలో ఉండే ఈ రోగి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారంట. కానీ ఆయన సౌత్ అమెరికా అయిపోయిన వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఆస్ట్రేలియా ఉండే దేశాల కొరకు అన్నిటికీ ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆఫ్రికాకి వెళ్ళాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మూలుగుడు వినపడిందంట. కొంతమంది ఏడుస్తున్నట్టు, మూలిగినట్టు. ప్రార్థన మధ్యలో ఆపేసి వారిని అడిగాడంట, ఏంటండి ఏడుస్తున్నారు, మూలుగు వినపడుతుంది అని. ఆ రోగి పోయాడండి అని చెప్పారంట. ఎప్పుడు పోయాడు అండి అని అంటే వాళ్ళు చెప్పారంట, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆయన పోయాడండి. అక్కడికి ఎందుకు పిలిచారు? ఆ రోగి కొరకు ప్రార్థన చేయాలి. అది చివరి గడియలో. ఆ రోగి కొరకు ప్రార్థన చేయకుండా విస్తారంగా ఎక్కడెక్కడో ఉన్న ఆసుపత్రుల కొరకు, రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. కనుక ప్రార్థన క్లుప్తంగా చేయటం మనం నేర్చుకోగలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రార్థన సహవాసాన్ని, తండ్రితో సహవాసం అని చెప్పాను. రెండవదిగా ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అయితే అవసరాన్ని బట్టి క్లుప్తమైన ప్రార్థన చేయాలి. మరి విశ్వాసాన్ని కొనసాగిస్తుంది ప్రార్థన అని చెప్పాను. మూడవదిగా ప్రార్థన దేవుని చిత్తంని బయలుపరుస్తూ ఉంది. ఏమిటి? నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిము అనేను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని వింటూ ఉన్నాం. అయితే ప్రార్థన మొదట మనలో దైవికమైన మార్పును తెస్తూ ఉంది. మన ఇష్టం నెరవేర్పు కొరకు కాదు, దేవుని ఇష్టానికి మనం అప్పగించుకున్నటకు మనలో జరగవలసిన మార్పు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని వేడుకున్నది ఆయన చావుకి లేక మరణానికి భయపడి కాదు. ప్రభు వచ్చిందే మరణించడానికి కొరకి, మన కొరకు ప్రాణం పెట్టడానికి. మార్కు 10:45 దీన్ని చూస్తూ ఉంటాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అయితే పాపంకి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ప్రభుకు తెలుసు. అలానే పాపపు శిక్ష భరించే క్రమంలో తండ్రి నుంచి ఎడబాటు కావాలి. ఆయన ఏ గిన్నె అని చెప్పాడు అంటే, తండ్రి నుంచి కుమారుడైన క్రీస్తు ఎప్పుడూ ఎడబాట్లు లేకుండా ఉన్నాడు. ఆ పాప శిక్ష ఆయనపై మోపి ఆ శిక్ష ఆయన భరించే సమయంలో తండ్రి నుంచి ఎడబాటు కావాలి కొద్దిసేపు. ఆ గడియలనే ఓర్చుకోలేను కనుక ఆ గిన్నెను తొలగించమని దేవుడు ప్రార్థన చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోగలం. పరిపూర్ణంగా మానవునిగా ఆయన తండ్రి కొరకు ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయ్యా, ఆ ఎడబాటు నాకు వద్దు, మిమ్మల్ని వదిలిపోయి ఆ ఎడబాటు మాత్రం వద్దు. కనుకనే ఆయన అనుభవించడానికి, సిలువలో మరణించడానికి, రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన అందుకొరకు ప్రార్థించలేదు. తండ్రితో కలిగిన ఎడబాటు అనేది మాత్రం మీ చిత్తమైతే ఆ ఎడబాటు లేకుండా చూసుకోండి అన్నట్లు ఆయన ఈ గిన్నెను తొలగించు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకు వస్తున్నాం. అయితే ప్రార్థన చేయకుండా, తండ్రితో సహవాసం చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రార్థనలో మనం చేసే కొలది మన విశ్వాసం అధికమవుతుంది. ప్రభు ఇష్టాన్ని, చిత్తాన్ని తెలుసుకోవటం కూడా ప్రార్థన ద్వారా జరుగుతుంది. నాలుగవదిగా ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనకి బలాన్ని ఇస్తుంది అని చూస్తున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. 42 కూడా చదివితే అర్థమవుతుంది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను. మనం భూమిపై జీవిస్తున్న
పరలోకవాసులం. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉంది. భూ పైన ఉంటూ పరలోకంలో సంభాషిస్తూ ఉంటాం. మనం ఉండటం ఈ భూమిపైనే, కానీ మన సంభాషణ పరలోకముతో, తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనం సంభాషిస్తూ ఉంటాం. అదే ప్రార్థన. అప్పుడు ఏం జరుగుతుంది అంటే పరలోకం నుండి మనం బలం పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన మనల్ని దేవుని చిత్తములో నిలిచి ఉండేటట్లు చేస్తుంది. అలాగే దేవుని చిత్తమును జరిగించుట కొరకు మనల్ని బలపరుస్తూ ఉంది. మీరు లేఖనాలు పరిశీలించినప్పుడైతే సామాన్యులే గాని మానవకు ఊహకు అందని గొప్ప కార్యములు చేయనట్లు దేవుడు బలముని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మన సామాన్యులమే, అయితే మనలో ఉన్నవాడు మనకి బలాన్నిచ్చి మరి ఊహకందని గొప్ప కార్యాలు చేయగలడు. ఎప్పుడు అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని బలపరచగలడు. ఫిలిపి 4:13 పౌలు గారు అంటారు, ఫిలిపి 4 నన్ను బలపరచు 4:13 ఫిలిపిలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఆయన బలపరుస్తుంటాడు మనం ప్రార్థన చేసినప్పుడు. అందుకే ఈ ప్రార్థన కుడికలకు వస్తూ ఉంటాం. ఐదవదిగా ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మనకి విజయాన్ని ఇస్తూ ఉంది. ప్రార్థన విజయాన్ని ఇస్తూ ఉంది. ఫిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వరకు అన్ని కలిసి ఉంటాయి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించను. ఇక్కడ ప్రతి మోకాలు వంగాలి. ఎవరి మోకాలు వంగుద్దో ప్రార్థన కొరకై వారు హెచ్చింపబడతారు, వారు విజయాన్ని పొందగలరు. కుష్ఠరోగి దేవుని ఇష్టానికి అప్పచెప్పుకున్నాడు, శుద్ధుడయ్యాడు. షద్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి వెనుకాడలేదు, కానీ అద్భుతంగా కాపాడబడారు. అయితే అన్ని మార్లు అలానే జరుగుతుంది అంటే అన్నిసార్లు అలానే జరగదు. యేసు ప్రభు శిలువ కార్యంలో జరిగే పాప శిక్ష తొలగిపోవాలని కోరుకున్నారు, కానీ దేవుని చిత్తం అది కాదు. మనమంతా పాప కుష్ఠం నుండి వేరై పరిశుద్ధులం కావాలి అనేది దేవుని యొక్క ఇష్టం. మనం నరకాగ్ని నుండి తప్పించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకు పరిశుద్ధుడైన ప్రభువు మనందరి పాపముల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీయులు 5:21 చదువుతూ ఉన్నాం. పాపమును కలిగే శిక్ష భయంకరమైతే పాపముగా చేయబడ్డట ఇంకెంత ఘోరమో. ఇది మనకు ఊహకు అందదు కదా. అలాగే అక్కడ కటిక చీకటి అనుభవించాడు, సిలువలో ఒంటరితనం అనుభవించాడు, తండ్రి నుంచి ఎడబాటు అనుభవించాడు. అక్కడ దప్పిక అంటే నరకాగ్ని యొక్క రుచిని, దప్పిక గల నరకాగ్ని ఆయన స్థలంలో అనుభవించాడు. యోహాను 19:28 నేను దప్పిక కొని ఉన్నాను అంటాడు. ఆ దప్పిక ఎలా ఉంటుందో అంటే ధనవంతుడు లాజరు గురించి మనం చదువుకుంటూ వస్తే ఆయన దప్పికతో, అయ్యా ఆ లాజర్ని ఏళ్ళు ముంచిన నీటి బిందువులు నాకు ఇస్తే చాలు. అటువంటి ఒక దప్పిక, ఆ నరకాగ్ని యొక్క దప్పిక, అది ప్రభు శిలువలో ఆయన అనుభవించాడు. తండ్రి నుంచి ఎడబాటు, ఆయన శిలువలో ఆ పాపాన్ని మోసేటప్పుడు కటిక చీకటి అయిపోయింది, తండ్రి నుంచి ఎడబాటు కలిగిపోయింది. మరి ఇటువంటి దేవుని, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవునితో మనం సహవాసం చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎడల దేవుని చిత్తమును మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 53:6-10 మరి ప్రభు ఈ సిలువలో జరిగే కార్యాన్ని ముందుగా ప్రవచనం ద్వారా చెప్పబడింది. ప్రభువును సిలువకు అప్పగించటం వలన
శత్రువులు గెలిచారు అనుకున్నారు. సాతాను సంబరపడ్డాడు. కొన్ని మార్లు పరిస్థితులు మనం ఇంకెన్నడూ లేవలేనంతగా కృంగదీస్తాయి, ఓడిస్తాయి. కీర్తనాకారుడు రాసేటప్పుడు 41 కీర్తన 5వ వచనంలో వీడు ఎప్పుడు చచ్చును, వీడి పేరు ఎప్పుడు మాసిపోవును. కీర్తనల గ్రంథం 41:5లో చూస్తాం. ఒక్క నిమిషం. 41 కీర్తన 41:5. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు, వాడు ఎప్పుడు చచ్చును, వాడి పేరు ఎప్పుడు మాసిపోనని చెప్పుకొనుచున్నారు. 8వ వచనం చూస్తే, నశింపజేయవలనని వారు నా కీడు చేయని ఆలోచించుతున్నారు, కుదరని రోగం వానికి సంభవించి ఉంది, వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. చూడండి ఎలా మాట్లాడుతున్నారు శత్రువు. మరి కుమారుడైన క్రీస్తు శిలువలో ఉన్నప్పుడు సాతానుడు ఎంతగా సంబరపడ్డాడంటే మరి ఈ పేరే లేకుండా పోతుంది. ఈయన పేరు ఇక ఈ భూలోకంలో చెప్పడానికి లేదు, అంతగా సంబరపడ్డాడు శిలువలో. అయినా దేవుని చిత్తం నిలిచి ఉండటమే మనకు క్షేమకరం. శిలువకు అప్పగించేశామని సంబరపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే దేవుని హస్తము శిలువ వెనక కార్యం జరిగిస్తూ ఉంది. పాపమునకై సదాకాలము నిలిచిపోయే బలి శిలువలో జరిగింది. ఫిబ్రవరి 10:12-13 చూస్తాం. మానవునికి రక్షణ కార్యము సంపూర్తి చేయబడింది. ఫిబ్రవరి 7:25 చదవగలం. పరలోకపు మార్గము సిద్ధపరచబడింది. ఫిబ్రవరి 10:19-20 చూస్తాం. చూడండి శిలువలో ఎన్ని కార్యాలు జరిగాయో. శిలువలో బలి జరిగిపోయింది, సదాకాలం ఒకే బలి. రక్షణ కార్యం సంపూర్తి చేయబడింది. శిలువ ద్వారా పరలోక మార్గం మనకి సిద్ధపరచబడింది. ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు కొలస్సీకి రాసిన పత్రిక 2:13 మీరు 15 చదివి చూడండి. సాతానుని నిరాయుధులుగా చేశాడు. వాని దగ్గర ఉన్న అన్ని ఆయుధాలని లాక్కున్నాడు శిలువలో. నిరాయుధులుగా చేసి అని ఉంటుంది. సమయం లేదు, సమయం తక్కువగా ఉన్నందువల్ల నేను చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. సాతాన్ని వాడు నిరాయుధులు, వాని దగ్గర ఆయుధాలు ఏమి లేవు, ఇప్పుడు అన్ని లాగేసుకున్నాడు శిలువలో. నిరంతరం నిలిచి ఉండే విజయాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, ప్రార్థన ఆ శిలువ విజయాన్ని మన సొంతం చేస్తూ ఉంది. ఆ విజయంలో మనం నిలిచి ప్రభుతో సహవాసం చేస్తామా? ప్రార్థన దేవునితో సహవాసంలో నిలుపుతూ ఉందని చూసాం. విశ్వాసంలో మరి బలపరుస్తుందని చూసాం. ఆయన చిత్తమునికే అప్పగించుకొని మనం బలం పొందుతామని చూసాం. విజయం వైపు నడిపించేదిగా ఉంటుంది ప్రార్థన చూసాం. మరి ప్రార్థన కూడికి వచ్చిన మనం నేడు అందరూ కూడా ప్రార్థన చేయాలి. క్లుప్తంగా చేద్దాం. ఒక్కరు కూడా తండ్రితో మాట్లాడకుండా పోవద్దండి, సంభాషించకుండా పోవద్దు. వచ్చాం, కూర్చున్నాం, లేచిపోయాం. అలా పిల్లలు తండ్రులైన మనతో అలా చేసినట్లయితే మనం ఎంత బాధపడతామో. ఇంట్లోకి వచ్చిన కుమారుడు కుమార్తె మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఎంత దుఃఖాన్ని తండ్రులుగా ఈ లోకంలో మనం అనుభవిస్తామో. మరి పరమ తండ్రి ఆయనతో సంభాషించకుండా వెళ్ళినట్లయితే, ఆయన అడగకుండా వెళ్ళినట్లయితే, ఆయనతో మాట్లాడకుండా వెళ్ళినట్లయితే ఎంత దుఃఖపడతాడో ఒక నిమిషం ఆలోచించేద్దాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ ట్రస్టింగ్ లైఫ్, నాట్ ఏ ట్రయింగ్ లైఫ్. అది ప్రయత్నించి జీవించే జీవితం కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఆధారపడి జీవించే జీవితం. ప్రభుపై ఆధారపడదాం ప్రతి కార్యాన్ని. మనం సంతోషంగా ఉన్నా ప్రభుపైన ఆధారపడాలి, మనం దుఃఖంతో కన్నీటితో ఉన్నా కూడా ప్రభుపై ఆధారపడాలి. మనం అలా చేసినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని లేకుండా మనం చేస్తూ ఉన్నాం. చాలా మంది కొరకు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసాన్ని ఇంకా బలపడాలి మనం. కనుక సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో ప్రణమిళ్ళి ఈ ప్రార్థన కూడికొచ్చి ప్రార్థన చేయకుండా మనం తప్పిపోయిన రోజులెన్నో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఒక తీర్మానం తీసుకుందాం. ఇప్పటి నుంచి నేను ప్రార్థన చేయకుండా
ఈ సహవాసాల నుంచి బయటికి వెళ్ళను అని తీర్మానంతో ముందుకెళ్ళటానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ వాక్య భాగంలో దీవించును గాక.